మాంసాహారం తింటే దేవుడు కనిపించడు. నాన్ వెజ్ తినేవారికి ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. ఈ మాటలు మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు. అలా అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి శాకాహారికి ఆత్మసాక్షాత్కారం జరిగిపోయి ఉండాలి కదా. మరి మాంసాహారం తీసుకున్న మహర్షులు, మహాజ్ఞానులు, పరమ భక్తులు ఎలా బ్రహ్మజ్ఞానులయ్యారు? ఈరోజు మన అభిప్రాయాలు కాదు, సనాతన ధర్మం, మహర్షుల జీవితాలు, యోగశాస్త్రం మరియు ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ఆధ్యాత్మికతలో ప్రధానమైనది శరీరం కాదు, మనస్సు. మనం తినేది శరీరాన్ని పోషిస్తుంది, కానీ ఆత్మకు ఆకలి లేదు, నోరు లేదు, మాంసం, శాకాహారం అనే తేడా లేదు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను నిత్యమైన ఆత్మను అనే ప్రత్యక్ష అనుభవం. అయితే ఈ అనుభవానికి అడ్డం శరీరమా లేక అహంకారమా? చరిత్రలో వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి నాన్ వెజ్ తినలేదా? భక్త కన్నప్ప శివుడికి ఏ నైవేద్యం పెట్టారు? దేవుడికి కావాల్సింది ప్రేమ. శ్రీరామకృష్ణ పరమహంస వారు ఒక గొప్ప మాట చెప్తారు. భగవంతుడిపై నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తి మాంసాహారం తిన్నా గొప్పవాడే. భక్తి లేకుండా కేవలం పాలు అన్నం తినేవాడి కంటే అతడే ఉన్నతుడు. అంటే దేవుడు తినే ఆహారాన్ని చూడరు, హృదయాన్ని చూస్తారు. మరి శాకాహారం ఎందుకు సిఫార్సు చేశారు? ఇక్కడే చాలామంది పొరబడుతున్నారు. సనాతన ధర్మం ఎక్కడ మాంసాహారం తింటే దేవుడు కనిపించడు అని చెప్పలేదు. కానీ ఎందుకు శాకాహారం మంచిదని చెప్పారు? 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, మనసు ప్రశాంతంగా ఉండడానికి యోగశాస్త్రం ప్రకారం శాకాహారం సాత్విక గుణాన్ని పెంచుతుంది. మాంసాహారం రాజసిక లేదా తామసిక గుణాల్ని పెంచవచ్చు. అందువల్ల ధ్యానం కొంచెం కష్టమవుతుంది. రెండవ కారణం, జీర్ణక్రియ. శాకాహారం త్వరగా జీర్ణమవుతుంది, మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మాంసాహారం తిన్న వెంటనే ధ్యానం చేస్తే నిద్ర, బద్ధకం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు రావచ్చు. మూడవ కారణం, అహింస. జీవుల పట్ల కరుణ. అందుకే చాలామంది సాధకులు స్వచ్ఛందంగా శాకాహారాన్ని ఎంచుకుంటారు. మరి మాంసాహారులు ధ్యానం చేయలేరా? ఖచ్చితంగా చేయగలరు. వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, భక్త కన్నప్ప, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, నిసర్గదత్త మహారాజ్, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, ఇలా చాలామంది మహానుభావులు నాన్ వెజ్ తిన్నారు. మరి ఇవాళ మనం వారిని ఎలా చూస్తున్నాం? వారి ఆహారం వల్ల కాదు కదా, వారి జ్ఞానం, భక్తి, ఆత్మసాక్షాత్కారం వల్ల వాళ్ళని గొప్పగా చూస్తున్నాం. ఆత్మసాక్షాత్కారానికి పెద్ద శత్రువు మాంసాహారం కాదు, అహంకారం, ద్వేషం, అసూయ, క్రూరత్వం, స్వార్థం. ఇవి మనసును కలుషితం చేస్తాయి. శరీరానికి వెళ్ళే ఆహారం కంటే మనసులో ఉండే విషమే ప్రమాదకరం. ఒక మంచి ఉదాహరణతో చెప్తాను. ఒక కార్ని ఊహించండి. శాకాహారం మంచి ఇంధనం లాంటిది, మాంసాహారం కొంచెం హెవీ ఇంధనం లాంటిది. మంచి ఇంధనం ఉంటే ప్రయాణం సులభంగా ఉంటుంది, కానీ డ్రైవింగ్ రాకపోతే ఎంత మంచి ఇంధనం వేసినా గమ్యం చేరలేరు. డ్రైవింగ్ వచ్చుంటే కొంచెం కష్టమైన గమ్యం చేరవచ్చు. ఆ డ్రైవింగే ధ్యానం, భక్తి, ఆత్మవిచారణ, గురుకృప. కాబట్టి మాంసాహారం తింటే దేవుడు కనిపించడు అనడం సనాతన ధర్మం చెప్పిన మాట కాదు. దేవుడు మీ ఆహారాన్ని చూడడు, మీ హృదయాన్ని చూస్తారు. మీరు తినేదానికంటే మీరు ఎలా జీవిస్తున్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత అహంకారాన్ని వదిలారు, అవే ఆధ్యాత్మికతకు అసలు కొలమానం.